కోదండరామ కళ్యాణానికి కోటి కోటి తలంబ్రాలు కోలాహలంగా సమర్పణ. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన పెదపుని మండలం గొల్లల మామిడి కోదండరామచంద్రమూర్తి దివ్య కళ్యాణానికి స్థానిక సూర్యనారాయణపురం భక్తులు కోటి కోటి తలంబ్రాలను సిద్ధం చేసి కోలాహలంగా శుక్రవారం సమర్పించారు. సూర్యనారాయణపురంలో వేంచేస్తున్నటువంటి అలమేల్మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి ప్రతి సంవత్సరం కూడా గోటితో వచ్చినటువంటి తలంబ్రాలను ఈ కోదండరామాలయంలో సమర్పించడం జరుగుతున్నది. ఆ కార్యక్రమం గత ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించడం జరిగింది. ఇవాటి రోజునే ఈ గోటితో వచ్చినటువంటి తలంబ్రాలను రేపు స్వామివారికి తీసుకెళ్లి సమర్పించడానికి గాను పసుపు ఇక్కడ దంపడం జరిగింది. ముత్తైదులందరూ కూడా వచ్చి పసుపు దంపి తర్వాత ఈ తలంబ్రాలని కడగడం జరిగింది. ఈ తలంబ్రాలు ఈ పసుపు కుంకుమ మొదలైనటువంటి సంభారాలు ఏవైతే ఉన్నాయో